మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. బాప్తిసము ఎవరికి అంటే సులువుగా చెప్తారు. విశ్వాసముతో మారు మనస్సు, పాపక్షమాపణ, రక్షణ, నూతన జన్మానుభవం పొందిన వారికే బాప్తిసం. నువ్వేం చేస్తున్నావు? సాక్ష్యం ఇస్తున్నావు. లోన మారితేనే బయట సాక్ష్యం, లోన మార్పు లేకపోతే బయట సాక్ష్యం ఉట్టిది, అబద్ధం. దయచేసి అబద్ధ సాక్షులుగా ఉండకండి. జీవితం మారింది ప్రభువా, నా హృదయంలోనికి యేసు ప్రభువారు వచ్చారు, నా జీవితం మార్చాడని బయటికి సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు ఎవరైతే మారు మనస్సు, విశ్వాసం, పాపక్షమాపణ, నూతన జన్మానుభవం పొందినారో, ప్రభువైన క్రీస్తు వారి యొక్క వాక్యమును అంగీకరించి ఆయన వెంబడిస్తున్న వారికే బాప్తిసం. బాప్తిజం మనల్ని ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ఒక పునాదిని దయచేసి అలక్ష్యం చేయొద్దు. పునాది వేసేటప్పుడు జాగ్రత్త వల్ల ఎట్లు కూడా చెప్పినాను, ముంచే ఇవ్వాలా, జ్ఞాపకం ఉంచుకోండి. బాప్తిసం అంటే మతం పుచ్చుకోవడం కాదండి. ఎక్కడ కూడా బైబిల్లో లేదు బాప్తిసం అంటే మతం అని, మతం పుచ్చుకోవడం అని, లేకపోతే మతంలో దిగడం అంటారు. ఇక్కడ కదా మతంలో దిగినారంటారు, కానీ కాదండి. యేసు క్రీస్తు ప్రభువారికి క్రైస్తవ మతంతో సంబంధం లేదు, క్రైస్తవ మతానికి యేసు ప్రభుతో సంబంధం లేదు. ప్రభువైన యేసు క్రీస్తు వారికి సంబంధం ఉండేది రక్షించబడిన పాపితోనే. వాక్యానికి సంబంధం ఉండేది ప్రతి మానవుని రక్షించాలి, ప్రతి మానవునికి దేవుని వాక్యం ఇది క్రైస్తవ మత గ్రంథం కాదండి, అపార్థం చేసుకోదండి. క్రైస్తవ మతం అనేది ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవించిన తర్వాత, మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత క్రైస్తవ మతాన్ని ఒక అన్యుడు, రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ అనే గ్రీకు దేశస్థుడు అన్యుడు క్రైస్తవ మతానికి స్థాపకుడండి. కాన్స్టంటైన్ ఆయన పేరు, జాగ్రత్త. కాబట్టి ఏదో ఇది క్రైస్తవ మతంలో దిగుతున్నామని కానే కాదు. నా జీవితం మారింది, ప్రభువైన యేసు క్రీస్తు వారు నన్ను రక్షించినాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నాకు పాపక్షమాపణ ఇచ్చాడు, నా మనస్సాక్షి శుద్ధి అయింది. దాన్ని ఎట్లా బయట చెప్పాలంటే బాప్తిసం ద్వారా చెప్పి చూపించడానికి ఇక్కడికి వచ్చిన. కావున ప్రభు వాక్యం దీవించిన గాక. బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వబోయే సహోదరులకు దేవుని యొక్క ప్రత్యేకమైన కృప దేవుడు దయచేయంగా. దేవుని వాక్యము జాగ్రత్తగా ఆలకించారని నమ్ముతున్నాము. మేము బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా అడుగుతారేమో అని అనుకుని మాకు భయం వేసేది. అయితే మీరు భయపడతారు, భయం ఏం అక్కర్లేదు, మీరు ధైర్యంగా చెప్పొచ్చు. అందరం కలిసి మరి ఈ సమయంలో అడుగుతున్నాం. యేసు ప్రభువారు నా కొరకై, నా పాపముల కొరకు చనిపోయాడని నమ్ముతున్నారా? చేతి పైకి, చేయి పైకి దింపండి. యేసు ప్రభువారు నా వ్యక్తిగత జీవితంలో ఆయన కాపరిగా ఉండాలి, ఆయన నిత్య రక్షకుడై ఉండాలి అని నమ్ముతున్నారా? దింపండి చేతు. యేసు ప్రభువారు పరలోకం వరకు నన్ను నడిపించే నా కాపరిని నమ్ముతున్నారా? దింపండి. ఈ లోకంలో ఎవరైనా డబ్బులు ఇస్తాము, లేకుంటే ఏదో ఒక ఆశలు చూపెడితే మేము బాప్తిసం తీసుకున్నామని మీరు అలాగా చేస్తున్నారా? చేయట్లేదు. ఏమి పేరాశలు లేవు, ఎవరు చెప్పట్లా మీకు? ఓకే, సంతోషం. యేసు ప్రభువారు ఆయన నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? దగ్గరగా చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి, చివరి వారికి వినబడాలా. ఓకే, అందరిని కూర్చోబెడేస్తాం. యేసు ప్రభువారు కలవరిశిలులో ఆయన నా పాప క్షమాపణ కొరకు చివరి రక్త బొట్టు వరకు నా కొరకు కార్చారని
ఆయన నన్ను రక్షించుడు కొరకై సెలవులో తన ప్రాణం పెట్టినాడని నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి. సరే, మీ నమ్మిక చొప్పున మరి ఎంతవరకు వాక్యం విన్నారు? సంఘాన్ని విడిచిపెట్టకూడదని. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నేను కూడా బాప్తీసం తీసుకున్న తోడు అన్నీ పోయినాయి. రూపాయిన్నర పొట్లగా తీసుకుని 2 రోజులు వండుకున్నాం. అన్ని కష్టాలు కూడా వస్తాయి. అయినా సరే ధైర్యంగా ఉంటామని నమ్ముతున్నారా? రైట్. వాళ్ళు దేవుడు సేవకు పిలిస్తే సేవ పిలుపుకి లోబడి ముందుకు వస్తారా? మరి ఖచ్చితంగా దేవుడు సేవ కొరకు పిలుచుకుంటాడు. ఉట్టిగానేది రక్షణ పొంది ఏదో వచ్చిపోయేదానికి కాదు. మీలో కొంతమంది ఉన్నారు ప్రభు సేవించేదాని కొరకు. ఏదో ఉట్టిగా నేను చెప్పడం లేదు. దేవుడు పలికించాడు ఈ మాట. దేవుడు మిమ్మల్ని సేవ పిలుస్తున్నాడు కనుక దేవుడు ఆ పిలిపించినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు వెంటనే లోబడాలా. చదువున్నా లేకపోయినా, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు పిలిచినప్పుడు నేనున్నాను ప్రభు అని సంపూర్ణంగా దేవుని అప్పచెప్పుకొని సేవ కొరకు ఏం రావాలి? ముందుకు రావాలా. వస్తారా రారా సేవ కొరకు? మంచి దేవుడు అలా మేము సిద్ధపరచును గాక. ప్రార్థన చేసిన తర్వాత కనుక లైన్గా బాప్తీసం తొట్టి కొరకు సిస్టర్స్ వెళ్ళండి. కనుక సహకారంగా కాలేబని ఉంటారు. తర్వాత స్థానిక సేవకులు అక్కడ సహకారంగా ఉంటారు. ప్రేమల మా తండ్రి పరిశుద్ధుడా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నీ దాసుని చేత దేబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘము మా తండ్రి మరి ఈ రీతిగా వారు చూస్తుండగా నీ బిడ్డలు వారు సాక్ష్యం కొరకై నిలబడి ఉన్నారు. వారి స్థిరపరచండి, బలపరచండి ప్రభా. బండ మీద తన పునాది వేసుకున్నట్లు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. గ్రేసమ్మ కొరకు, అట్లానే మరి సుష్మా ప్రియ, శ్రేవణి, మరి దీపిక, ఎస్తేరు, భాగ్యమ్మ, మరియమ్మ, ఇంకొక మరియమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. వారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి జెహోషమ్మ ఎంతో ఆశీర్వాదం. ఆయన దైవజనుడు భక్సింగ్ గారు మరి మెడ్రాస్లో జెహోషమ్మ, నాయన ఆ పేరు వింటేనే ఎంతో సంతోషదాయకం. నీ బిడ్డలు నాయన సంఘంలో చేర్చబడుతుండగా వారు ఏ పరిస్థితులైనా కూడా మరి నేను విడిచిపెట్టను అని మరి వారి కష్టాల్లో, శ్రమల్లో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో సంఘముతో కలిసి అన్ని విషయాల్లో మరి దైవ సేవకులతో కలిసి మరి నాయన మరి బాధ్యత గల సహోదరులతో కలిసి చక్కగా మరి వారి ఆత్మీయ జీవితాన్ని ముందుకి మరి నడిపించబట్టకు, మరి ప్రతి కూడికకు, మరి ప్రతి ఆదివారము నిన్ను ఆరాధించుటకు ఇప్పుడే విన్నాము దాసుని దగ్గర మరి కొన్ని సొంత పనులు ద్వారా ఆరాధన విడిచిపెట్టకుండా తీర్మానం చేసుకుని బిడ్డలను బలపరచండి. సంఘమంతటి ముందు, దైవ సేవకుల ముందు, బాధ్యత గల వారి ముందు ప్రభా మరి ఇప్పుడు బాప్తీసంలో సాక్ష్యమిస్తుండగా మీరే బలపరిచి స్థిరపరచమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాప్తిస్మము నందు నీవు సాక్ష్యమిచ్చుట దైవ సంకల్పము. బాప్తిస్మము నందు నీవు సాక్ష్యమిచ్చుట దైవ సంకల్పము. సాక్ష్యమిచ్చుట దైవ సంకల్పము.